Good morning, children. We completed 50 questions. Now we are at what? 51 question. That is, again we have what one question in the second lesson. That is, what is the true model of the earth? True model of the earth. ఎర్త్ యొక్క ట్రూ మోడల్ ఏంటి అంటే ఎర్త్ని సేమ్ ఎర్త్ రకంగా ఉండే విధంగా మన స్కూళ్ళల్లో స్టూడెంట్స్కి ఏ మోడల్లో మనం చూపెడతాము సో వి వాట్ యూజ్ వాట్ గ్లోబ్ దేన్ని యూజ్ చేస్తాము గ్లోబ్ని యూజ్ చేస్తాము గ్లోబ్ని చూసినారా నవ్ లెట్ వి సీ దిస్ ఈజ్ ద వాట్ గ్లోబ్ ఇది గ్లోబ్ ఈ గ్లోబ్ కొద్ది ఈ విధంగా ఉండడం జరుగుతుంది ఇది కొద్దిగా టిల్ట్ అయి ఉంటుంది అంటే కొద్దిగా వంగి ఉంటుంది ఎట్లా ఉంటుంది ఇటు సైడ్ ఇట్లా వంగి ఉండడం జరుగుతుంది టిల్ట్ అయి ఉంటుంది అని అంటారు స్ట్రైట్గా ఉండకుండా టిల్ట్ అయి ఉంటుంది ఇట్లా స్ట్రైట్గా ఉండకుండా టిల్ట్ అయి ఉంటుంది కొంచెం వంగి ఉంటుంది అనేది కూడా మీరు గుర్తుంచుకోవాలి నెక్స్ట్ది సెకండ్ క్వశ్చన్ విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ విచ్ ఇన్స్ట్రుమెంట్ షోస్ డైరెక్షన్స్ ఆన్ ఏ గ్లోబ్ పైన డైరెక్షన్స్ను చూపెట్టడం కోసము మనం ఏ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తాము లేదా ఎర్త్ పైన డైరెక్షన్స్ని చూపెట్టడం కోసమైనా కూడా ఏ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేసి మనము డైరెక్షన్స్ చూపెడతాము కంపాస్ అంటే ఎట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది మీ ఫిజిక్స్ ల్యాబ్లో ఉంటుంది సోషల్ ల్యాబ్లో ఉంటుంది ఇది కంపాస్ ఇదే విధంగా ఉంటుంది ఈ విధంగా ఈ కంపాస్ లోపల నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్స్ చూపెట్టడం జరుగుతుంది ఈ కంపాస్ యొక్క నిడిల్ ఎల్లప్పుడూ కూడా ఆల్వేజ్ ఇట్ విల్ షోస్ వాట్ నార్త్ డైరెక్షన్ ఇది ఎటువైపు అయితే ఉంటే అటువైపు ఎర్త్ మీద నార్త్ డైరెక్షన్ ఉంటుంది ఉండడం జరుగుతుంది అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఈ కంపాస్ని ఇక్కడ పెడితే ఇటు నార్త్ ఉంది కదా ఇది నార్త్ కాదు ఇది కంపాస్ యొక్క మనకు రెడ్ కలర్ ఎటు సైడ్ అయితే ఉంటుందో నీడిల్ మీద రెడ్ కలర్ ఎటువైపు అయితే ఉంటుందో అటు సైడ్ ఏముంటుంది నార్త్ ఉండడం జరుగుతుంది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వన్ థర్డ్ క్వశ్చన్ హూ ప్రూవ్డ్ దట్ ఎర్త్ ఈజ్ స్పీరికల్ ఇన్ షేప్ ఎర్త్ అనేది స్పియర్ మోడల్లో ఉందని ఎవరు కనుగొన్నారు అంతకుముందు ఎర్త్ ఎట్లా ఉందనుకునేవాళ్ళు ఈ విధంగా మనకు ప్లెయిన్గా ఉందని అనుకునేవాళ్ళు బల్లపరుపుగా అంటారు తెలుగులో ప్లెయిన్గా ఉంది అని అనుకునేవాళ్ళు కానీ ఎవరు ఫెర్డినాండ్ మెగెల్లన్ వాయేజర్ ఫ్రాన్స్ వాయేజర్ ఈ వాయేజర్ ఎవరైతే ఉన్నారో సో ఈ వాయేజర్ ఏం చేసినాడని అంటే ఎర్త్ మీద ఒక ప్లేస్ లోపల వాటర్లో స్టార్ట్ చేసి మళ్ళీ ప్రయాణం చేస్తూ చివరికి అక్కడికే రావడం జరిగింది రావడాన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు ఎర్త్ మొత్తం స్పియర్ మోడల్లో ఉంది అని అర్థం చేసుకోవడం జరిగింది ఎవరు వాళ్ళు ఫెర్డినాండ్ మెగెల్లన్ వాయేజర్ పోర్చుగీస్ వాయేజర్ నాట్ ఫ్రెంచ్ పోర్చుగీస్ వాయేజర్